యేసు క్రీస్తు ప్రభుకి లాజరు స్నేహితుడు, చాలా ప్రేమిస్తాడు లాజరుని. బేతనియ వెళ్ళినప్పుడల్లా మార్తా మరియ లాజరు ఇంటిని యేసు ప్రభు దర్శిస్తున్నప్పుడు లాజరస్ బికేమ్ సో క్లోజ్ టు జీసస్ అండ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుకి స్నేహితుడిగా లాజరు ఉన్నాడు. బట్ స్టిల్ హీ డైడ్. హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ డిసీజ్, ఎ సిక్నెస్. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రేమించబడిన లాజరు కూడా రోగం వచ్చింది, మరణం కబళించింది. ఆ వార్త యేసు ప్రభు తెలిసిన ఆయన కావాలని ఆలస్యం చేశాడు. యేసు ప్రభు వెంటనే అక్కడికి రాలేదు, కావాలని ఆలోచన. ఎందుకంటే లాజరు మీద ప్రేమ లేక కాదు, లేదా లాజరుని అగౌరవపరచాలని కాదు, కానీ లాజరు జీవితం ద్వారా తన నామాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మహింపరచాలనుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు ఇంటెన్షనల్గా నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు డిలే చేస్తాడు. కంగారు పడిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని అనొద్దు. ఆయన అందరికీ మేలు చేస్తాడని నాకు ఒక్కదానికి మేలు చేయడని చెప్పి నువ్వు చెప్పాల్సిన ఆ పరిస్థితి లేదు. అనేకసార్లు మీకు చెబుతున్నాను, ఆల్ ద డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. దేవుడు కొన్నిసార్లు డిలే చేశాడని చెప్పి అది డినై చేశాడని అర్థం కాదు. God has a special plan for you, perhaps, and he's going to glorify his name through your life. ఆ తర్వాత కాలంలో లాజరు, చచ్చిపోయిన లాజరు తిరిగి బ్రతకడం ద్వారా ఆ ప్రాంతం అంతట్లో కూడా లాజరు ఏమైపోయాడు తెలుసా? పాపులర్ అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అనేక మందిని యేసు ప్రభువుని చూడడంతో పాటుగా ఎవరిని చూడడానికి వచ్చేవారట? లాజరుని చూడడానికి వచ్చేవారు. అంతకుముందు బహుశా లాజరుని ఎవరు పట్టించుకోరేమో. అంతకుముందు ఎవరు లాజరుని ఎవరు కూడా కనీసం కూడా చూసి ఉండలేదు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత బైబిల్లో క్లియర్గా రాయబడింది, లాజరును చూడడానికి కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటే శాస్త్రులు పరిచయలైన వారికి, ఈ లాజరస్ కూడా బాగా ఫేమస్ అయిపోయాడు, బాగా పాపులర్ అయిపోయాడు, ఈడు కూడా మనకు అడ్డొచ్చేస్తున్నాడు అని చెప్పి లాజరస్ కూడా ఇబ్బంది కలిగించాలని చూశారట వాళ్ళు. దేవుడు ఎంతగా అతన్ని ఆశీర్వదించాడో చూడండి. ఈరోజు ఎవరైతే నిన్ను చూసి తక్కువగా చూస్తున్నారో, లేదా ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, నువ్వెందుకు పనికిరావని, నువ్వు ఏ స్థానానికి చేరుకోవాలని అనుకుంటున్నారో, ప్రతి దేవుని బిడ్డ, లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, లెట్ గాడ్ వర్క్ ఆన్ యువర్ సిచ్యువేషన్. నువ్వు ఎదుర్కొన్న పరిస్థితిలో దేవుణ్ణి పనిచేయనేవి ఒకరోజున దేవుడు ఏ స్థానంలో ఉంచుతాడంటే ఆయనతో పాటుగా నీకు కూడా ఘనత ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఆయన కలిగి ఉన్న మనలో దేవుడు ఇచ్చిన ఆధిక్యత అలాంటిదే, అంత గొప్ప విషయం అది. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో చాలామంది నన్ను ఎగతాళి చేశారు. దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నాడు, నేను సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను చాలామంది నన్ను చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నువ్వు కూడా సంచి చేసుకుని పాస్టర్ అయిపోతావరా? మేము చూడు బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం, ప్రపంచంలో ఎక్కడో చోట సెటిల్ అవుతాం, ఉన్నతమైన స్థానంలో మేము ఉంటాం అని చాలామంది నన్ను చూసి హేళన చేశారు. కానీ నేను చెప్పాను ఒకటే, మీరు ఎక్కడైనా ఉన్న ప్రపంచంలో మీరు ఏ స్థానానికి వెళ్ళండి, కానీ నా దేవుడు నన్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన సేవ చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చిత్తానుసారంగా దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు బహుశా చాలామంది నా ఫ్రెండ్స్, లేకపోతే నా కాలేజ్ మేట్స్ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో, ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు అప్పుడప్పుడు నాకు ఈమెయిల్ పెడుతూ ఉంటారు, లేదా ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చూసి మెసేజ్లు పెడుతుంటారు. వెస్లీ, మేము గుర్తున్నామా, మనం కలిసి చదువుకున్నాం కాన్వెంట్లో, మనం కలిసి చదువుకున్నాం స్కూల్లో, మనం కలిసి చదువుకున్నాం కాలేజ్లో. ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా మాకు ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ చెప్తున్నాం, జాన్ వెస్లీ గారు మా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి చదువుకున్నాను. చాలామంది చెప్పేస్తున్నాను, నేను ఎప్పుడైనా అమెరికా వస్తే, ఎప్పుడైనా యూకే వస్తే ఒకసారి మా ఇంటికి వచ్చి మా కోసం ప్రార్థన చేయి. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? గొప్ప గొప్ప ఉద్యోగాలు కలిగి ఉన్న మేము ఏదో 1-2 దేశాల్లో సెటిల్ అయిపోయాం. మేము విన్నాం ఇప్పుడు నువ్వు దాదాపుగా 100 దేశాలు తిరిగేసావని. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమార్థం చెబుతున్నాను ప్రియులారా. మా అమ్మమ్మ యేసు ప్రభువును అంగీకరించినందుకు చాలామంది బంధువులు మమ్మల్ని వదిలేశారు. వీర రాఘవమ్మ, నువ్వు యేసు ప్రభువును అంగీకరించి మతభ్రష్టురాలు అయిపోయావు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, తక్కువ కులస్తుల్లో కలిసిపోయావు. నువ్వు వెళ్ళే మన ఎంటా వంట లేని ఆచారాలు తీసుకొచ్చావు. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించడం నువ్వు మైలు పడిపోయావు. నీ తర్వాత తరాలు ఎలా ఉంటాయో చూస్తాం మేము. ఆ తరాలు ఎలా మట్టి కొట్టుపోతాయో చూస్తామని చాలామంది సవాల్ చేశారు మా అమ్మమ్మని. కానీ దేవుని కోసం నిలబడింది. నా దేవుడు జీవంగల దేవుడు, ఆయన జీవాధిపతి, మమ్మల్ని పోషించే దేవుడు. ఈరోజు నేను తీసుకునే నిర్ణయం నా తరాలకి దీవెనకరంగా ఉంటుందనే నిర్ణయం మా అమ్మమ్మ చెప్పినప్పుడు ఇలాంటి మాటలు చాలా చూసాంలే, ఇలాంటి విషయాలు చాలా విన్నాను. ఎంతకాలం ఓబి పడతావో చూస్తాం, మా దగ్గరకు రాకపోతావా, మరలా మా దగ్గర చెయ్యి చాపకపోతావా? మీ దగ్గరికంటూ వస్తే నేను సువార్త చెప్పడానికే వస్తాను, కానీ చెయ్యి చెప్పడానికి అయితే రాను. ఎందుకోసం తెలుసా? నా చేతిని ఆల్రెడీ నా యేసయ్య పట్టుకున్నాడు. ఆయన ఏమున్నా లేకపోయినా ప్రభు కోసం జీవిస్తాను. వెనుతిరగకుండా జీవించింది ప్రభు కోసం. 60 సంవత్సరాలు దాదాపుగా విధవరాలుగా బ్రతికింది. 28వ సంవత్సరంలో మా తాతయ్య వదిలేసి వెళ్ళిపోయాడు మా అమ్మమ్మని, మెడలో మంగళసూత్రం కూడా లాక్కుని. రాజమండ్రి కుమారి టాకీ సెంటర్ మీలో చాలామంది తెలుసు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది, అది మా తాతకు సంబంధించింది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విలువ వచ్చే బిల్డింగ్ అది అమ్మేశాడు ఎవరికి తెలియకుండా. ఆ డబ్బులన్నీ ఏం చేశాడో తెలియదు. యేసు ప్రభువును అంగీకరించిన నా భార్య చిల్లిగా కూడా ఇవ్వకూడదు అనుకున్నాడు, జీరో చేసి పడేశాడు. కానీ యేసయ్య మమ్మల్ని ఈ రోజున హీరోలు చేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హీరోలు అంటే సినిమా హీరోలు అనుకోకండి, వాళ్ళందరూ తెరల మీదే హీరోలు, తెరల వెనకాల పెద్ద జీరోలు వాళ్ళందరూ. నిజమైన హీరోలు అంటే ఎవరో తెలుసా? స్టార్లు ఎవరో తెలుసా? నీతి మార్గం వైపు ఎవరు అనేకులను త్రిపుదురో వారు ఆకాశ మండలంలో నక్షత్రాలు, రియల్ స్టార్స్ అన్నమాట. నేను బెహరీన్ వెళ్ళినప్పుడు నాకు ఒక అవార్డు ఇచ్చారు. నేను వాటి కోసం ఎప్పుడు పని చేయను అనుకోండి, అవార్డుల కోసం రివార్డుల కోసం ఎప్పుడు పని చేయను నేను. ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, సార్ మీకు యూకేలో పెద్ద అవార్డు ఇస్తామని. వదిలేను బ్రదర్, అవార్డుల కోసం నేను పని చేయట్లేదు.
దేవుని సేవ చేయాలని ఆలోచనే కానీ అవార్డుల కోసం ఎప్పుడు పరిగెత్తలేదు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఇంటికి వచ్చిన ఓపెన్ చేసి చూస్తే దాంట్లో గాస్పుల్ స్టార్ అని ఉంది. దానిలో నా ఆఫీస్లో పెట్టుకున్నాను. అది నేనే కాదు, సువార్త చెప్పే ప్రతి ఒక్కడు స్టారే. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ప్రభు మాటలు ప్రయాణించి నీతి మార్గం వైపు అనేక మంది త్రిపుతారో వారు నిరంతరం ప్రకాశించే జ్యోతుల్లా ఉంటారు, నక్షత్రాల వలె ఉంటారు.